హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నిన్న వచ్చేసి మొత్తం బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం గొడవలే అండి. మీకు ఎలా అనిపించినాయి ఆ గొడవలు? మీకు నచ్చుతున్నాయా? మొత్తం అంతా నిన్నంతా ఎపిసోడ్ మొత్తం గొడవలే ఉన్నాయండి. మొత్తము స్టార్టింగ్ ఇలాగా మాధురిని సంజన ఊరికనే ప్రాంక్ చేసుకుందామని చెప్పి గొడవ స్టార్ట్ చేసుకున్నారండి. స్టిక్కర్స్ కనిపించట్లేదని మాధురి అంటే, లేదు నేను తీసాను పడేసాను, ఎవరో అనుకుని పడేసానని సంజన అంటే, అలాగా గొడవ చేసుకున్నారండి. కొంచెం పెద్ద గొడవలాగా. తర్వాత మొత్తం అయిపోయాక సంజన ఇదంతా మాధురి గారు చేసిన ప్రాంక్ అని చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. అండ్ తర్వాత వెంటనే మళ్ళీ మాధురి గారికి దివ్య గారికి గొడవైంది. ఈసారి నిజంగా గొడవైందండి. ఏంటంటే మాధురి గారు తన దోసలో కర్రీ వేసుకుని తిన్నారని చెప్పి దివ్య నాకు చెప్పకంటే ఎందుకు తిన్నారని చెప్పి దివ్య తినేమో, మాధురి గారేమో మీకెందుకు చెప్పాలి, నేను తినను కొంచెమే కదా, దానికి మీకెందుకు చెప్పాలి, అసలు మీకు నాకు మాటలు లేవు, మీకెందుకు చెప్పాలని తిను. అండ్ తర్వాత మాధురి గారేమో, నాకు అసలు ఈ ఫుడ్ ఇన్ఛార్జ్ అసలు నచ్చలేదు, ఫుడ్ మానిటర్ మీరు నాకు కళ్యాణ్తో వేరే వాళ్ళని పెట్టండి, మా వైల్డ్స్ కార్డ్ అందరికీ డిస్కస్ చేసి వేరే వాళ్ళని పెట్టండి, అసలు ఇవి మాకు నచ్చలేదని చెప్పారు. కళ్యాణ్ బాగా హ్యాండిల్ చేశాడండి, లేకపోతే ఇంకొంచెం గొడవ పెద్దదైపోయేది. అండ్ తను అందరినీ కూడా కనుక్కున్నాడు, ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఫుడ్ మానిటర్ మీద అంటే, అందరూ మాకేం ప్రాబ్లం లేదు ఇలా అని చెప్పారు. దాంతో ఇంకా అలాగే కంటిన్యూ చేస్తారు. కానీ కళ్యాణ్ అక్కడ బాగా హ్యాండిల్ చేశాడు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పెద్ద గొడవ అయ్యేదేమో అండి. అండ్ నెక్స్ట్ ఇంకో గొడవ ఉందండి, అది రీతుకి ఆయేషాకి జరిగింది. అదేంటంటే నైట్ కడిగిన దానికి మామూలుగా అయితే రీతు కడగాలండి నైట్ ఏమన్నా ఉంటే డిషెస్ అలాంటివి. కానీ రీతు మార్నింగ్ వాళ్ళు పెడితే తను ఇంకా అది నైట్దని కడగలేదు. ఇంకా దానివల్ల మళ్ళీ పెద్ద గొడవ అయింది, పెద్దగా అరుచుకున్నారు. ఆయేషా అండ్ రీతు వీళ్ళందరూ కూడా చాలా పెద్దగా అరుచుకున్నారు. ఇంకా తర్వాత కొన్ని ఫన్నీ టాస్క్లు కూడా జరిగినాయండి. లైక్ బిగ్ బాస్ గౌరవ్కి తెలుగు నేర్పించాలని ఆయిషాకి ఇచ్చాడు. ఇస్తే ఆయిషా ఒక ఎమాన్యుల్ అండ్ సంజన అండ్ సుమన్ సపోర్ట్తో అండ్ గౌరవ్కి తెలుగు నేర్పించడానికి వాళ్ళు బాగానే ట్రై చేశారు. కొంచెం ఫన్నీగానే వర్కౌట్ అయ్యింది. గౌరవ్ కూడా బాగానే ఉన్నాడండి ప్రజెంట్ అయితే. వైల్డ్ కార్డ్స్లో తను కొంచెం యాక్టివ్గా ఉన్నాడు మిగతా వాళ్ళతో పోలిస్తే. అండ్ నెక్స్ట్ ఇంకో ఫన్నీలా కూడా జరిగిందండి. అది డిమాండ్ పవన్ ఆయిషాతో డ్యాన్స్ వేస్తుందంటే ఎమాన్యుల్ రీతు మీద కామెడీ చేయడం, అది కూడా చాలా ఫన్నీగా అనిపించింది అదైతేని. అండ్ లాస్ట్లో కూడా తను తర్వాత ఫీల్ అవ్వడం, రీతు చౌదరి ఏంటంటే నువ్వు నాతో ఉండట్లేదు వాళ్ళు చెప్పారని ఇలా అని చెప్పి అనడం, ఇదంతా కూడా ఇంకా అలా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.